వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం వాట్ ఈస్ పైథాన్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం వై పైథాన్, మరి పైథాన్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అందరూ? మీరు ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చారు, సో ఎందుకు మరి? సో చాలా మనకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి పైథాన్ ద్వారా. ఒకవేళ మీకు చాలామంది ఏఐ సైడ్ వెళ్ళాలనుకుంటారు, డాటా సైన్స్ కావచ్చు, ఇలా ఇంట్రెస్ట్తో ఉంటారు. కొందరు ఏంటి మన ఎవరైనా సజెస్ట్ చేస్తారు పైథాన్ నేర్చుకుంటే బాగుంటుంది, అలా నేర్చుకోవడానికి వస్తారు. సో ఇక్కడ మనకు చాలామంది చాలా రకాలుగా ఇంట్రెస్ట్ ప్రకారం కావచ్చు లేదా నేర్చుకోవాలని వస్తారు. సో ఇది పైథాన్ మరి ఎందుకు, మరి వై పైథాన్ అనేది చూద్దాం. రీజన్స్ వై పైథాన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు కూడా చూద్దాం. ఫస్ట్, పైథాన్ ఈజ్ ఈజీ టు లర్న్ అండ్ యూజ్. సో పైథాన్ అనేది చాలా ఈజీ ఉంటుందండి నేర్చుకోవడానికి అండ్ యూజ్ చేయడానికి కూడా. సో మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే దీని యొక్క సింటాక్స్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ సింటాక్స్ ఏంటి రాలేదు కదా అంటే, సింటాక్స్ మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్. ఒక లాంగ్వేజ్కి సంబంధించి దీనికి సంబంధించి రూల్స్ ఉంటాయి. సికి ఒక రూల్స్ కావచ్చు, సి యొక్క సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది, పైథాన్ ఒక సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సింటాక్స్ ఇది సి యొక్క సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, ఒక్కొక్క లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక రూల్స్ ఉంటాయి. సో పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, అదేవిధంగా యూజ్ చేయొచ్చు. అందుకే ఈవెన్ నాన్ ఐటీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ పైథాన్ నేర్చుకోవడానికి కారణం ఇదేనండి. సో పైథాన్ అనేది చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు, అదేవిధంగా నేర్చుకోవచ్చు. చాలా ఈజీ సింటాక్స్ ఉంటుంది. ముందు వెళ్ళినా కొద్దిగా తెలుస్తుందండి మీకు. పైథాన్ ఈజ్ హ్యాండీ ఫర్ వెబ్ డెవలప్మెంట్ పర్పసెస్. ఓకే, సో పైథాన్ అనేది ఏ రకాలుగా ఇక్కడ యూజ్ అవుతుందో చెప్పండి. సో పైథాన్ ద్వారా మీరు వెబ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, డాటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఆటోమేషన్ సైడ్ వెళ్ళొచ్చు, తర్వాత డాటా అనలిస్ట్ సైడ్ వెళ్ళొచ్చు, గేమ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, గ్రాఫిక్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా తర్వాత పైథాన్ అనేది చాలా రకాలుగా యూజ్ చేస్తామండి మనం పైథాన్ని. లైక్ యాప్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇలా మనకు ఎన్నో చెప్పుకోవచ్చు పైథాన్ గురించి. అంటే ఒక పైథాన్ లాంగ్వేజ్ ద్వారా మీకు ఎన్నో డోర్స్ తెరుచుకుంటాయి. ఓకేనా? సో అందుకే పైథాన్ నేర్చుకోవడానికి అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అర్థమైందా వై పైథాన్ అంటే? సో ఎన్నో చెప్తున్నాను కదా, డాటా సైన్స్ కావచ్చు, ఏఐ సైడ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇలా మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకున్నా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. అక్కడ అన్ని డోర్స్ ఓపెన్ కావాలనుకుంటే ఈ పైథాన్ ద్వారానే. సో అందుకోసం సో వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, యాప్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు గేమ్ డెవలప్మెంట్ కావచ్చు, ఎనీ సైడ్ కూడా మనకు పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకోసం, ఎందుకంటే ఇక్కడ పైథాన్కి మనకు మల్టిపుల్ లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ అని బాగా ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క కమ్యూనిటీ కూడా చాలా పెద్దదండి. కమ్యూనిటీ అంటే ఏంటి, మనకు పైథాన్ యొక్క కమ్యూనిటీ ఆల్రెడీ హెల్ప్ చేయడానికి చాలా ఉంటుంది, ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు కూడా. సో పైథాన్ కమ్యూనిటీ అంటే చాలా చాలా పెద్దది. తర్వాత పైథాన్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ టూల్, ఇవన్నీ కూడా పైథాన్ యూజ్ చేసి మనం టాస్క్ని కూడా ఆటోమేట్ చేస్తామండి. సో అందుకోసం సో ఆటోమేషన్లో కూడా మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా వై పైథాన్ అనేది చెప్తున్నాను కదా. ఇవన్నీ కూడా మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకని చెప్తున్నామంటే, మీరు ఒక పైథాన్ ద్వారా మీకు ఎన్నో డోర్స్ అన్లాక్ అవుతున్నాయి, ఎన్నో రూట్స్ తెరుచుకుంటున్నాయి అందుకోసం. సో అందుకే మిమ్మల్ని మీ అన్నయ్య వాళ్ళు కావచ్చు, మీ అక్కయ్య వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా మీ రిలేటివ్స్ కావచ్చు పైథాన్ నేర్చుకొని అందుకే చెప్తుంటారు. ఒకవేళ మీరు కొందరు ఉంటారు, నేను ఏఐ సైడ్ రావాలి, డాటా సైన్స్ సైడ్ రావాలి, నేను పైథాన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి కూడా ఉంటారు. సో రకరకాల పీపుల్, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. సో మనం సార్ మీకెందుకు సార్ ఇవన్నీ, మీకెందుకన్నా ఇవన్నీ అంటారా? సో మేము నేర్చుకోవడానికి వచ్చాం, మీరు క్లాస్ చెప్పండి. సో పైథాన్ అంట. సో జస్ట్ చెప్తున్నానండి, ఏంటి ఎందుకు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది కొన్ని తెలియాలిగా. మీకు ఇంట్రడక్షన్లో ఉన్నాం, పైథాన్ ఇంట్రడక్షన్, వాట్ ఈస్ పైథాన్ అని తెలుసుకున్నాం. ఎందుకు నేర్చుకుంటున్నారు మీకు ఐడియా ఉండాలి కదా. రేపు అరే నువ్వు పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నావు, తమ్ముడు నువ్వు పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నావు అని అడిగారు అనుకోండి, ఇవన్నీ కొద్దిగా మీరు చెప్పగలుగుతారు. సో అందుకే వై పైథాన్ అనేది డిస్కస్ చేసాం. సో ఇదండి వీడియో. మీరు పైథాన్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్.